హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు సీనస్ టీవీ. దిస్ ఈజ్ అన్నపూర్ణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 7th కదా ఈ రోజు ప్రోమో రిలీజ్ అయింది కదా, సాటర్డే రోజు. సో ఆ ప్రోమోకి సంబంధించిన న్యూస్, దాని తర్వాత ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు సస్టైన్ అవ్వగలరు, సో దీని గురించి మనం బిగ్ బాస్ రివ్యూ అంటేనే ఇది అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ అలా మాట్లాడుకుంటేనే బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే యష్మిలోని చాలా చాలా చేంజ్ వచ్చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ అయిన తర్వాత తనలో తనకు తెలియకుండానే ఒక అరగెన్స్, లేదంటే ఓవర్ గా అన్ని అబ్జర్వ్ చేయడం, తనే హౌస్ కి హెడ్ అన్నట్టుగా, లేకపోతే కొంచెం చాలా అన్నింట్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. సో దాన్ని హౌస్ మేట్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పదవి ఇస్తాడు, పనిష్మెంట్స్ ఇస్తాడు. నువ్వు పదవి ఇచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, పనిష్మెంట్ ఇస్తే ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు, ఎంత స్పోర్టివ్ గా ఉండగలుగుతున్నావు, ఎంత బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్ళగలుగుతున్నావు, అది. సో అది లేకుండా మనం ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒకేసారి చూడండి, యష్మి ఒకేసారి అగ్రెసివ్ అయిపోతుంది, ఒకేసారి ఎందుకో క్లాప్స్ కొట్టేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ సిచ్యువేషన్ లో కానీ, లేదంటే ఎక్కువగా ఏడ్ చేస్తూ ఉంటుంది, అన్ని ఓవర్ ఎమోషన్స్ అయిపోతుంటాయి. సో ఇలా ఓవర్ ఎమోషన్ అయిన వాళ్ళు మాత్రం బిగ్ బాస్ లో ముందుకెళ్ళిన చరిత్ర ఇప్పటి వరకు అయితే లేదు. సో ఇది యష్మి చేంజ్ చేసుకుంటే బాగుంటది. నాగార్జున గారు కూడా ఇదే చెప్తారని నేను అనుకుంటున్నా. లేకపోయినా సరే ఫర్దర్ గా కూడా తనకైతే ఇది ప్రాబ్లం అవుతుంది. తర్వాత అబ్బాయిని చూసుకుంటే అబ్బాయి నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సీతకి అబ్బాయికి మధ్యలో నిన్న కన్వర్జేషన్ అయినప్పుడు కూడా అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు, ఆటని ఆటలా చూడాలి అని చెప్పి. ఇక్కడ సీత వచ్చేసరికి ఓవర్ ఎమోషనల్ అయిపోయింది. సో ఆట విధంగా పనిష్మెంట్స్ ఇచ్చారు, అదే చెప్తున్నా కదా, పనిష్మెంట్స్ ఇస్తాడు, పదవులు ఇస్తాడు. నువ్వు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని ఆటలా తీసుకుంటున్నావా, లేదంటే అన్నింటికి కలిపేసి నువ్వు మెంటల్ గా డిమ్ అయిపోతున్నావా, అదే అక్కడ చూడాల్సింది. అది నెగ్గుకొని వచ్చినోడే బిగ్ బాస్ లో విన్నర్ అవుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫిజికల్ గా బాగా టైట్ చేసేస్తాడు, మెంటల్ గా బాగా టైట్ చేసేస్తుంటాడు, గాసిప్స్ తీసుకొచ్చేస్తుంటాడు, రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి. సో వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళాలి. సీత కూడా చాలా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఏడ్చేసింది, దొల్లేసింది. మీ సేవకులం అనుకుంటున్నారా, మీకు పని మనుషులు అనుకుంటున్నావా, ఏంటంటో మాట్లాడింది అనమాట. సో అక్కడైతే అబ్బాయి కూడా 1 or 2 డైలాగులు వదిలాడు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే అబ్బాయి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. ఆ అబ్బాయి విషయంలో బేబక్ చెప్పింది 100% కరెక్ట్. తను కొంచెం తెలుస్తున్నాడు, అనుకున్నంత సాఫ్ట్ కాదు. సో తనలో లోపల చాలా స్మార్ట్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. తను మంచి కంటెస్టెంట్ అవుతాడు ఇలాగే ఉంటే మాత్రం. సో రాను తనలో కూడా యష్మి టైప్ లో ఏమైనా చేంజెస్ వస్తే మనం ఏం చేయలేము. సో అది. తర్వాత మాట్లాడుకుంటే సీత అయిపోయింది కదా, తర్వాత మన విష్ణుప్రియకి ఏమైంది అసలు. సో టాస్క్ ఇచ్చారు, అప్పటి వరకు ఎవరైనా సీరియస్ గా మాట్లాడుకుంటూ పక్కన డాన్స్ చేసుకుంటూ చిల్ అవుతూ ఉంటుంది, బాగుంటది, ఇలా ఉంటుంది. యాక్చువల్లీ విష్ణుప్రియ గురించి మనం ఎలా అనుకున్నాం, ఎస్పెషల్ నేనైతే ఏమనుకున్నానంటే విష్ణుప్రియ వస్తే అందరితో గొడవలాడుతుంది, గోల్ చేస్తుంది, రచ్చ చేస్తుంది, రంబులు చేస్తుంది, అల్లరి చేస్తుంది, సో చాలా కామెడీ చేస్తుంది, ఇలా అనుకున్నా. కానీ విష్ణుప్రియ నుంచి అవి ఏమీ రాలేదు హౌస్ లో అయితే మాత్రం. నిజంగా తన నుంచి వచ్చింది ఏంటి, కామ్ గా ఉంటుంది, ఎవరైనా గొడవ పడుకుంటూ పక్కన డాన్స్ చేసుకుంటూ ఉంటుంది, లేదంటే ఇంకోటి చేస్తుంది. నామినేషన్స్ లో కూడా మరి అంత అగ్రెసివ్ గా మాట్లాడలేకపోతుంది. ఇలా ఉంది విష్ణుప్రియ. సో వాళ్ళకి ఏంటంటే టీంలో ఎక్కడైనా సరే టాపిక్ డిస్కషన్ రావాలి, మాట్లాడాలి, అది చెయ్యట్లేదు. సో పనిష్మెంట్ టీంలో తను ఉంది. పనిష్మెంట్ వచ్చినప్పుడు నేను ఈ పని చెయ్యలేను, నేను ఆ పని చెయ్యను, నేను గిన్నెలు కడగను, నేను వాష్రూమ్స్ క్లీన్ చేయను, నేనేమీ చేయలేను పనిష్మెంట్లోనే అని బలబలబలబని ఏడు చేస్తుంది. సో అదే కాకుండా తను బిగ్ బాస్ హౌస్ కి ఇవన్నీ చేయడానికి రాలేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను అని చెప్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే టాస్క్లు పెట్టి గెలిచేయడమా, లేకపోతే ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే? ఓవరాల్ అన్ని కలిపితేనే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు సోనియాతో తను అలా మాట్లాడకూడదు కదా. ఈ రోజు మనకు ప్రోమోలో కూడా చూపించారు కదా, నిఖిల్ సోనియా, సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పి అనేసరికి సోనియా కొంచెం మనందరికీ తెలిసింది కదా అగ్రెసివ్నెస్. సోనియాలో ఈ అగ్రెసివ్నెస్ తగ్గించుకోకపోతేనే తనకి ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్య సోనియా నిఖిల్ బాగా క్లోజ్ అవుతున్నారు కదా. సో దాని గురించి ఈ అమ్మాయి విష్ణుప్రియ సోనియా దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి మధ్యలో ఏమవుతుందని అడల్టరీ కామెడీ చేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదని చెప్పింది. అడల్టరీ కామెంట్ అనేసరికి తిని అగ్రెసివ్ అయిపోయి నేను మీ మధ్యలో ఏదైనా జరుగుతుందన్నానా, అదన్నానా, ఇదన్నానా సో అని చెప్పి ఏంటంటో మాట్లాడుతుంది. సో యాక్చువల్లీ ఒరిజినల్ విష్ణుప్రియ అయితే ఇదే, ఇలానే ఉండకూడదు, కానీ సో పోక్ చేస్తూ ఉంటది, మాట్లాడుతుంటది, రెచ్చగొడుతుంటది, సో ఏదేదో మాట్లాడుతూ ఉంటది. అది వచ్చింది, కానీ అది రాంగ్ టైమింగ్ లో వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో ఈ విషయంలో అయితే నాగార్జున గారు విష్ణుప్రియని కొంచెం గట్టిగానే తిడతారు. ఎందుకంటే అక్కడ కూడా ఏ పనులు చేయనంది, నాకు ఇది చేయడానికి బిగ్ బాస్ హౌస్ కి రాను అంది. సో ఇలాంటివి అయితే యాక్సెప్ట్ చెయ్యరు.
సో ఇది విష్ణుప్రియలో చేంజ్ చేసుకోకపోతే మాత్రం చాలా చాలా కష్టమైపోతుంది. నార్మల్గా ఇవన్నీ పక్కన పెట్టేసి తన ఒరిజినాలిటీ బయటకు తీసుకొచ్చి బయట ఎలా ఉంటుందో తను అలా బయట ఉన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మాత్రం చాలా 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 స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. ఇక బేబక్క గురించి ఏం చెప్పాలి, మొత్తం టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. సో తను కామెడీ చేస్తుందని అని అనుకుని ఏదేదో చేస్తుంది, అది అసలు ఎవరికి నచ్చట్లేదు. ఆఖరికి ఎంత ఘోరంగా అయిపోయిందని తన సిచ్యువేషన్ అయోమయం గందరగోళంలో అయిపోయి ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉంటే బేబక్క ఎలిమినేట్ అవుతుంది అనే సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. సో అంతవరకు చూసుకుంటే ఎవరు లేరు. మణికంఠ అనుకున్నాం కానీ సింపతి వర్కౌట్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. సో బేబక్కది అయితే మాత్రం సిచ్యువేషన్ ఇలా ఉంది. బేబక్క ఇంకొక 1 వీక్ లో సెట్ అయితే సెట్ అయినట్టు, లేదంటే మాత్రం ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఈ వీక్ వెళ్ళిపోతారు, లేదు అంటే నెక్స్ట్ వీక్ 100% తను చేంజ్ అవ్వకపోతే మాత్రం చనిపోతారు. ఎందుకంటే ఇక్కడ మణికంఠలో సింపతి అనేది కాకుండా తన స్టోరీ విని తను చూసి తను ఈ వీక్ లో ఎలిమినేట్ అయిపోతే తను తట్టుకోలేడనే ఉద్దేశంతో కూడా ఆడియన్స్ ఓట్లు వేసి ఉండొచ్చు. సో మణికంఠ ఇలాగే కంటిన్యూ అయితే అంటే డిప్రెషన్ మోడ్ ఏడుస్తూ ఉంటే మాత్రం అది ఆ సింపతి అయితే వర్కౌట్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. సో ఇది నా